స్వీకారం చేయగానే ఆయన నియోజకవర్గంలో అభిమానులు హల్చల్ చేశారు. సర్వే ఇంటి ముందు హంగామా చేశారు. కార్యకర్తలు కేరింతలు కొట్టారు. నృత్యాలు చేస్తూ సర్వే కుటుంబ సభ్యులతో తమ ఆనందం పంచుకున్నారు. టీవీకి కేంద్ర మంత్రి పదవి దక్కడంతో ఆయన సొంత ఊరు మొగల్తూరులో సంబరాలు మిన్నంటాయి. స్వీట్లు పంచి బాణాసంచా పేల్చి ఆనందం వ్యక్తం చేశారు స్థానికులు. తమ నేతకి సరైన హోదా లభించిందంటున్నారు ఊరి ప్రజలు. మామగారు తన మరో ప్రజాప్రస్థానం యాత్రలో భాగంగా అనంతపురం ఎస్కే యూనివర్సిటీ వద్ద షర్మిల మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కానీ ఈరోజు రైతుల కోసము ప్రజల కోసము పాదయాత్ర చేస్తున్నారు. పాపం ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడైనా కానీ ఉచిత విద్యుత్తును గురించి ఆలోచన చేశారా అని అడుగుతా ఉన్నా. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకురావాలని ఆలోచన చేసినారా అని అడుగుతా ఉన్నా. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఉచిత విద్యుత్తు గురించి కానీ పక్కా ఇళ్ల నిర్మాణం గురించి కానీ ఆలోచన చేయని మహానుభావుడు ప్రజలు చీత్కరించి ఇంట్లో కూర్చోబెడితే ఈరోజు అధికార దాహంతో అధికారం లేకుంటే ఒక్కరోజు కూడా బతకలేని ఆయన పాదయాత్ర అంటూ ఆయన ఈరోజు పల్లెల బాట పట్టినాడు. అయితే ఆయన చేతిలో 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టడానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి ఎందుకు ఆయన అవిశ్వాస తీర్మానం పెట్టడం లేదని అడుగుతా ఉన్నాం. ఆయన అవిశ్వాసం తీర్మానం పెడితే మేము మద్దతు ఇస్తాము, ఈ ప్రభుత్వాన్ని పడగొడదాము అని
అమ్మగారు విజయమ్మ గారు సెలవిచ్చినా కూడా స్పందించడం లేదు ఆయన అంటున్నారు, ఆయన గత నెల పర్యటనలో అంటున్నారు, మేము తలుచుకుంటే కాంగ్రెస్ వాళ్ళు ఒక్కరైనా మిగిలేవారా అంటున్నారు. చంద్రబాబు గారు ఎక్కడ మిగిలినిచ్చినావు చంద్రబాబు? ఈ జిల్లాలో దాదాపు 200 హత్యలు గావించిన నరాంతకుడివి కాదా నువ్వు అని అడుగుతా ఉన్నాను. ఫ్యాక్షన్ ని కట్టడి చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి కాదా అని నేను అడుగుతా ఉన్నాను. అందరినీ వారిని తీసుకువచ్చి ఈ రైతులకు నీళ్లిచ్చే ప్రయత్నం చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి కాదా? పిఏబిఆర్ కి 10 టీఎంసీల నీళ్లిచ్చి సాగునీరుని అందిస్తున్న వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు కాదా? షర్మిల పాదయాత్రని అనంతపురం నుంచి లైవ్ లో చూసి ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకున్నాం. Inspiration is everywhere. Capture it with Easy Clip,